ప్రధానంగా తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటి ఫుట్బాల్ ఆటలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% పైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు గెలిచి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకున్నారు, గోల్ కొట్టి. మళ్ళా రేపు రెండో విడత జరగబోతుంది 14వ తారీఖు నాడు. రెండో విడతలు కూడా భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరలేవు కాబట్టి రెండో విడతలో కూడా మీరు ఫుట్బాల్ రేవంత్ రెడ్డితో ఆడండి. గ్రౌండ్లో రెండో గోల్ చేసి సెమీఫైనల్లో గెలిచి మూడో విడతలో కూడా 17వ తారీఖు జరగబోతున్నాయి కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక జూటా పార్టీ. ప్రజల సొమ్ము ఇట్లా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సింగరేణి సొమ్ముని ఈయన వాడుకొని ఈయన ప్రత్యేకమైన ఆట గురించి, ఈయన బ్రాండ్ ఇమేజ్ గురించి, తెలంగాణ అమరవీరుల రక్తం ముద్దలపై ఏర్పడిన తెలంగాణ సొమ్ముని కాజేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మరి మూడో విడతలు కూడా మీరు ఆలోచించండి ప్రజలారా. మంచిగానే నిర్ణయం ఇస్తూ సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్పినట్టు ఎలక్షన్ ఏమైనా సెలక్షన్ కేసీఆర్ అన్నట్టుగానే జరుగుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు 95% సర్పంచులు గెలిచారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, 40% పైన మొదటి విడత అయిపోయింది. నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు, రెండో విడతలు కూడా ఫుట్బాల్ ఆడుకుంటారు, మూడో విడతలు కూడా ఫుట్బాల్ ఆడుకొని గోల్ చేసి విజయం సాధించాలా. మీరంతా మాకు మద్దతుగా ఉండాలని చెప్పి కూడా జిల్లా ప్రజలు, జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో జరగబోయే రెండో మూడో విడతల్లో కూడా మొదటి విడతలో వచ్చిన రిజల్ట్ ఇవ్వాలని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎన్నికలు ప్రకటించడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జిల్లాలో టూర్లు పెట్టుకున్నారు. ఫస్ట్ అంటే ప్రజల సమస్యలు ఏవైతే ఎదుర్కొంటా ఉన్నారో, రైతులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో వాటన్నిటి కూడా డైవర్షన్ చేయడానికి జిల్లాలు తిరిగి, జిల్లా హెడ్ క్వార్టర్లు తిరిగి ఇనాగ్రేషన్ల పేరు మీద, శంకుస్థాపనల పేరు మీద మరి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అదేవిధంగా ఒక దిక్కు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గ్లోబల్ రేజింగ్ పెట్టుబడుల పేరు మీద, కొత్త సిటీ నిర్మాణం పేరు మీద అక్కడ ఒక 100-200 కోట్ల రూపాయలు ప్రజాధనానికి వినియోగమైంది. ఒక దిక్కు బిస్వాటి పేరు మీద 200 కోట్లు, గ్లోబల్ రేజింగ్ మన పెట్టుబడుల మీద అదొక 100 కోట్లు. ఈరోజు సింగరేణి కార్మికులు ఎంత కష్టపడి, భూగర్భంలో కష్టపడి మరి చచ్చుడు బతుకుడు అన్నట్టు పనిచేస్తుంది. మరి ఇంతగా కృషి చేస్తున్నటువంటి కార్మికుల యొక్క పొట్టుకొట్టడానికి ఈరోజు సింగరేణి నుంచి 100 కోట్లు తీసుకొని ఫుట్బాల్ ఆడే కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ చేస్తూ ఉన్నారు. ఒక దిక్కు ప్రజలు తమకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉంటే, రైతుల ధాన్యం కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోతే, బోనస్ రాకపోతే బోనస్ రావాలని కోరుకుంటూ ఉంటే, రైతు బంధు రావడం లేదు, రైతు బంధు ఇవ్వమంటే, పెన్షన్ పెంచమంటే, సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు 2500 ఇవ్వమంటే, తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వమంటే, మరి ఇలాంటి 420 హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీల పేరు మీద ఆ సమస్యని పరిష్కారం చేయకుండా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రజల యొక్క దృష్టి ఈ విధంగా డైవర్షన్ చేసే కార్యక్రమాన్ని కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాన్ని హైదరాబాద్లో, తెలంగాణలో చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక దిక్కు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, రిజర్వేషన్ లేదు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇటువంటి ప్రభుత్వానికి నిలదీయాలంటే మార్గం ఒకటే, ఓటు.